ప్రైజ్ ద లార్డ్. ప్రియ సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీకు అందరికీ శుభం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం 73వ కీర్తన 25వ వచనం. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకంలో నుండి ఏది నాకు అక్కర్లేదు. ఆమేన్. ఈ మాట చాలా అద్భుతమైన మాట. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు అని కీర్తనగా చెప్తున్నాడు. నిజమే, లోకంలో మనకు దేవుడు తప్ప ఎవరు కూడా మనవారు కాదు. దేవుడే మనకు అన్ని విధాలుగా ఆదుకునేవాడు. కాబట్టి ఈయన ఒక గొప్ప ధైర్యంతో కీర్తన కాబట్టి చెప్తున్నాడు, నాకు లోకంలో ఏది అక్కర్లేదు, ఎందుకంటే నీవు ఉన్నావు అని ఒక ధైర్యాన్ని చెప్పగలుగుతున్నాడు. అలాగే అపోస్తలుల జీవితంలో కూడా అన్నీ వదిలేసి దేవుని కొరకు వారు ప్రత్యేకింపబడినట్టు, అన్నీ విడిచిపెట్టి ఆయనను వెంబడించినట్టు మనం చూడగలం. దేవుని కొరకు సమస్తం విడిచిపెట్టినట్టు అపోస్తలుల్లో మనం చూస్తాం. నిజంగా ఈనాడు లోకంలో ఆశలు, లోకంలో అంతా కూడా దేవుని కొరకు నువ్వు త్యజించాలి, విడిచిపెట్టి ప్రత్యేకంగా దేవుని కొరకు బ్రతకడం నేర్చుకోవాలి. పరిశుద్ధ పౌలు కూడా చెప్తున్నాడు, నాకు ఏది అక్కర్లేదు, నా వెనుక ఉన్నవన్నీ పెంటతో సమానం అని చెప్తాడు. నిజంగా దేవుని కొరకు నువ్వు జీవించినట్టయితే ఈ లోకంలో ఉన్నదంతా కూడా వ్యర్థమైందే. కాబట్టి సజీవుడే నీ పక్షంగా ఉన్నప్పుడు నీకు దిగులెందుకు, బాధ ఎందుకు? దేవుడు నీకుండగా మరి నీకు చింత అవసరం లేదు. మనందరం కూడా దేవుని కృప కొరకు ఎదురు చూడాలా. దేవుడు మనకు తోడుగా ఉంటే ఈ లోకంలో ఏది కూడా అక్కర్లేదని భక్తుడిని ఆసాబు కీర్తన రాసినట్టు మనము ఎల్లప్పుడూ ఆయన వైపు చూడాలి. ఆయన మనకు తోడుగా ఉండడాన్ని విశ్వాసంతో మనం జీవించాలి. ఆమేన్.